यात्रिगण कृपया ध्यान दें। యాక్చువల్లీ నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే అలాంటి బాయ్ ఫ్రెండ్ తో కాలేజ్ కి వెళ్ళినప్పుడే ఒక పొగరు ఉంటుంది కదా. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. న్యూసెన్స్ బాయ్ ఆఫ్ 2018 బ్యాచ్. ఇంజనీరింగ్ హిస్టరీలోనే 48 ఎగ్జామ్స్ సప్లీస్ ఉంచున్నాడు ఎప్పుడు లేడు కదా. అయితే మొదటి నేనే అయితే పోలా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. నడ్డు మాది కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోని. ఏంటి సైడ్ కొడుతున్నావా? కొట్టట్లేదు అంటే పచ్చాబద్ధం. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. వాడే ఉద్దేశంతో అన్నాడు. లవ్ చేస్తున్నావని నిక్కెస్ లో చూపే. ఏంటి ఆడపిల్ల ఇది నీ ఎవరే. కాలేజీలో మీరు బాగా పొగరగానే ఉంటారు, కానీ బయటికి వెళ్తే ఒక కుక్క కూడా మిమ్మల్ని పట్టించుకోదు. మా అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీ ఇంట్లో జీతం అని చెప్పిస్తున్నావే, నీకు సిగ్గులేదరా? ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వాడు మనకు దొరికిన వరవమ్మా, ఎలాగైనా 10 లక్షలు మనం తెచ్చేవాలి. అది అసహ్యం 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 ఎంగిలి. నేను లవర్ గానే చూడొచ్చు, లైఫ్ పార్ట్నర్ గా చూడలేను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. నేను లవర్ గానే చూడొచ్చు, లైఫ్ పార్ట్నర్ గా చూడలేను. అదే ఏ ఎందుకంటే నువ్వు ఒక ఫెయిలియర్ రాఘవన్. ఇలా నువ్వే నిన్ను నాశనం చేసుకోకుండా లైఫ్ లో సక్సెస్ అయ్యే మార్గం చూడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను ఇప్పుడు 48 సప్లైస్ రాసే ఇంట్రెస్ట్ లేదు, టైము లేదు. నేను ఇప్పుడు వెంటనే సక్సెస్ఫుల్ అవ్వాలి. మడ్డగుడు కారు తమ్మి. ఏంటి సార్? బట్ నాకిప్పుడేదో తప్పు అనిపిస్తోంది. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమిపడు. అవును తప్పేరా, కానీ ఓ తప్పు చేయడం వల్ల లైఫ్ మారుతుందంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు. అయ్యే మరి పిల్ల ఆలోచనలంటే. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా ఏంటి అది? మీకు చెప్తే అర్థం కాదు సార్. అయితే చదువుకుని మంచి అబ్బాయిలా ఉంటే అమ్మాయిలకి బాగా నచ్చుతుందంటారే, అదంతా పచ్చి అబద్ధం కదా. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. సముద్రంలో వెళ్తుంది బోటు, అనుపమాన్ని చూస్తే ప్రతి ఒక్క కుర్రోడికి పెరిగిపోతుంది హార్ట్ బీటు. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. అవునా కాదా? ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. పెయింట్ అయ్యాలంటే ఉండాల్సింది బ్రష్, కయాడు లోహర్. ఇప్పుడు మనందరి కుర్రోళ్ళకి యాడ్ అయిన ఒక క్రష్. సారీ వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.